వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఈరోజు ఎంతో క్రిస్పీ అయిన కొబ్బరి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు నానబెట్టుకున్నటువంటి బియ్యం వేస్తున్నాను. బియ్యం అనేది కనీసం 3 నుంచి 4 గంటల పాటు నానాలి, అలా అయితేనే బాగుంటాయి. ఇందులో 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల అల్లం, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి, మరి పలచగా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి బియ్యం పిండి అనేది వేస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తే పలచగా వచ్చేస్తుంది, సో వడలు వేయడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు, 3 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా గారెల పిండి వల్లే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట పాటు మూత పెట్టి నాననివ్వాలండి. ఇప్పుడు బాగా కాగుతున్నటువంటి నూనెలో ఎక్కడ చూపించిన విధంగా వడలు అనేవి వేసుకోవాలి. మరీ దళసరిగా వేసుకోకూడదు, అలా వేసుకున్నట్లయితే లోపల కొబ్బరికాయ అనేది ఉడకదు. లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, అలా అయితేనే వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇక్కడ నాకు 10 to 15 మినిట్స్ తర్వాత వడలు అనేవి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఎప్పుడైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.